హనుమకొండలోని వంగర గ్రామంలో ప్రజలు సంబరాల్లో అంబరాన్ని అంటాయి. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడాన్ని హర్షిస్తూ పివి స్వగ్రామం వంగర గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ముద్దు బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం అంటూ కొనియాడారు. పివి నరసింహారావు, పివి నరసింహారావు, పివి నరసింహారావు, పివి భారత రత్న, భారత రత్న, భారత రత్న, భారత రత్న, భారత రత్న, నరసింహారావు, భారత రత్న ముద్దు బిడ్డ, భారత రత్న ముద్దు బిడ్డ, భారత రత్న ముద్దు బిడ్డ, భారత రత్న ముద్దు బిడ్డ, పివి నరసింహారావు. మేమెంతో సంతోషకరంగా ఉన్నామంటే మరి కేంద్ర ప్రభుత్వం క్రీస్తుశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం వల్ల మేము మా వంగర గ్రామస్తులను ఎంతో ఉత్సాహంగా పొంగి పొరుతున్నాము. ఎందుకంటే మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా మరి ఏది కూడా మరి పెడచెవున పెట్టినట్టయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి మనకు మరి కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా భారత రత్న ఇవ్వడం వల్ల మా వంగర గ్రామస్తులు అంతా బాజాంత్రులతో బాంబులు వెలిచడం, మరి ఆయన ఒక ఉన్నత చిన్న కుటుంబం నుంచి ఎదిగి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఆయన కూడా ఏలినాడు. అప్పటి నుండి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి స్థాయి కూడా మరి వెళ్లి ఒక మైనార్టీ ప్రభుత్వంలో కూడా మైనార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు మా వంగర ముద్దుబిడ్డ కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం మా ఊరికి గర్వకారణం. వారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా వారి పదవిని త్యజించి ఏదైతే అట్టడుగు వర్గాలకు కూడా భూములు ఉండాలని భూ సంస్కరణలు తీసుకొచ్చి వారు పదవిని త్యజించారు. తదుపరి దేశ ప్రధానిగా మన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి ఎంతో దిక్సూచి అయిండు. బహుభాషా కోవిదుడు. ఆయనకు ఆలస్యంగానైనా ఈరోజు భారతరత్న రావడం మాకెంతో గర్వకారంగా ఉన్నది. ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మా ఊరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే మా ఊర్లో పివి నరసింహారావు యూనివర్సిటీ ఒకటి ఆయన పేరు మీద స్థాపించాలని, అదేవిధంగా ఈ జిల్లాను పివి జిల్లాగా మార్చాలని మా గ్రామస్తుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.